హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. దాంట్లో భాగంగా తెలంగాణలో అత్యాధునిక డేటా సెంటర్ 3,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకు ముందుకొచ్చిన ఎస్టీ టెలిస్ మీడియా. సింగపూర్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం రెండో రోజు పర్యటనలో కుదిరిన ఒప్పందం అని చూడవచ్చు. ఎస్టీ టెలి మీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకొచ్చింది. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్పేటలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్ను స్థాపించేందుకు ఈ కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఫ్రెండ్స్, ఇది మనకు ఏఐకి సంబంధించి న్యూస్. అదేవిధంగా మనకు నెక్స్ట్ అంశం చూస్తే మనకు ఫిన్టెక్ ఫండింగ్లో అంతర్జాతీయంగా భారత్ 3వ స్థానం. ఈ ఫిన్టెక్ రంగంలో వచ్చిన నిధుల విషయంలో అంతర్జాతీయంగా భారత్ 3వ ర్యాంకు దక్కింది. 2023తో పోలిస్తే 24లో 33% మేర నిధులు రాగా తగ్గినప్పటికీ కూడా ఈ ర్యాంకు దక్కడం విశేషం. ట్రాక్షన్ అనే మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ ట్రాక్షన్ ఆ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఉండడంతో మొత్తం మీద గిరాకీ తగ్గడంతో ఈ రంగానికి నిధులు రాక క్షీణించిందని పేర్కొంది. ఆ నివేదికలోని ఇంకా కొన్ని ముఖ్యాంశాలను చూద్దాం. 2024 మూడవ త్రైమాసికంలో $805 మిలియన్ సమీకరించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే అది 61% ఎక్కువ. గత ఏడాదిలో వచ్చిన మొత్తం నిధుల్లో ద్వితీయార్థంలో 59%, ఆగస్టు అత్యధికంగా $434 బిలియన్ సమీకరించింది. అయితే 2024లో ఈ రంగం మొత్తం కొత్త యూనికార్న్లు ఏర్పడ్డాయి. 8 ఐపీఓలు వచ్చాయి 2024లో ఈ ఫిన్టెక్ ఫండింగ్ రంగంలో. ఫ్రెండ్స్, అదేవిధంగా దీంట్లో ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని చూద్దాము. 2024లో ఫిన్టెక్ రంగంలో $1.4 బిలియన్ మేర సమీకరించింది. 2023 వచ్చిన $2.8 బిలియన్ పోలిస్తే ఇది 33% తక్కువ. అయినప్పటికీ కానీ నిధుల సమీకరణ విషయంలో ఈ రంగం అమెరికా, బ్రిటన్ తర్వాత స్థానంలో నిలిచింది. ఫస్ట్ అమెరికా, నెక్స్ట్ బ్రిటన్, థర్డ్ ప్లేస్లో ఇండియా ఉంది. అదేవిధంగా 2022లో భారత్ ఫిన్టెక్ రంగం $5.6 బిలియన్ సమీకరించడం విశేషం. ఇది ఫ్రెండ్స్, గతేడాది 26 కొనుగోళ్లు కనిపించాయి. అందులో ఫ్యూచర్ సాఫ్ట్వేర్లు హ్యాపీయెస్ట్ మైండ్ $94.5 మిలియన్ కొనుగోలు చేయగా ఈటీ మనీని $44 మిలియన్ 360 కొనుగోలు చేసింది. అంతక్రితం ఏడాది 31 కొనుగోలు జరిగాయి. ఇది ఫిన్టెక్లో 3వ స్థానం. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇది మనకు చాలా కీలకమైనది. భారత్ 2026 కల్లా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని. భారత్ 2026 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 2024-25లో వృద్ధి రేటు 6.8 అని చెప్పేసి PHDCCI ఒక అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంస్థలో భారతదేశ జీడిపి 6.8% వృద్ధిని నమోదు చేయవచ్చని PHD ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.7% నమోదు కావచ్చని పేర్కొన్నారు. దీంతో 2026 నాటికి జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ స్థానంలో భారత్ ఆర్థిక వ్యవస్థ అవతరిస్తుందని కూడా చెప్పడం జరిగింది అధ్యక్షుడు హేమంత్ జైన్. ప్రజల చేతుల్లో మిగులు మొత్తాన్ని పెంచేందుకు వీలుగా ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 10 లక్షలకు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరడం జరిగింది. దీనివల్ల వినియోగ ఖర్చు పెరగడం మొదలవుతుందని, 40 లక్షలకు మించి వార్షిక ఆదాయం ఉన్న వారికి 30% పన్ను రేటు వర్తింపజేయాలని కూడా కోరారు. అదేవిధంగా వచ్చే నెలలో ఆర్బీఐ పరపతి విధాన సమీక్షలో కీలక రెపో రేట్లు 25 బేసిక్ పాయింట్లకు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. రాబోయే త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 4% నుంచి 2.5%కి తగ్గుతుందని ఆశిస్తున్నట్టుగా ఈ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్పి శర్మ పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరత సవాళ్ల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతూ ఒక మార్గదర్శిగా నిలుస్తుంది. భారత్ వృద్ధి అంచనా 6.5 నుంచి 7%కి సవరించిన నీతి ఆయోగ్ సభ్యుడు విర్మాని. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడిపి వృద్ధి రేటు అంచనా నీతి ఆయోగ్ సభ్యుడు ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ విర్మాని తగ్గించారు. అంతర్జాతీయంగా ముఖ్యంగా అమెరికా, చైనాల నుంచి అనిశ్చితులు పెరగడం ఇందుకు కారణం. అంతక్రితం జీడిపి అంచనా 6.5 నుంచి 7% పేర్కొన్న అరవింద్ తాజాగా 6.5 నుంచి 7%కి సవరించారు. 7% లోపే నమోదు కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని
ఈ ఏడాది మొదట్లో వెలువరిన అంచనాలను తగ్గించారు. సో అమెరికా ఎన్నికలు సృష్టించిన రాజకీయ అనిశ్చితులు నేను ఊహించిన దానికంటే అధికంగా ఉన్నాయని చెప్పేసి వివరించారు. అమెరికా ఎన్నికల అనిశ్చితి ప్రభావం ఐరోపా, చైనాతో పాటు భారత్పై కూడా పరోక్షంగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు 21 నుంచి జూనియర్ అధ్యాపకుల ధ్రువపత్రాల పరిశీలన. జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్గా ఎంపిక చేసిన వారి ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 21 నుంచి 31 వరకు జరుగుతుందని ఇంటర్ విద్యాశాఖ షెడ్యూల్ అయితే జారీ చేసింది. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు వెనుక ఉన్న ఎంఏఎం మెడికల్ మోడల్ జూనియర్ బాలికల కళాశాలలో ఈ పరిశీలన జరుగుతుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపికైన అధ్యాపకుల జాబితాను విద్యాశాఖ అందజేసింది. మొత్తం 1392 మందిని నియమించేందుకు 2022లో నోటిఫికేషన్ ఇవ్వగా, కేసుల వల్ల ధ్రువపత్రాల పరిశీలనకు 1288 మందిని పిలుస్తున్నారు. ఈ కార్యక్రమం తర్వాత సమావేశం ఏర్పాటు చేసి జూనియర్ అధ్యాపకులకు మరో 210 మంది, డిగ్రీ అధ్యాపకులకు కూడా రేవంత్ రెడ్డి గారు నియామక పత్రాలు అందజేస్తారు. 60 ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి వాటిని భర్తీ చేయనున్నారు. సో స్వామిత్ర కార్డులతో ఆర్థిక ఊరట, పేదరిక నిర్మూలనకు చేయుత, 65 లక్షల కుటుంబాలకు ఆస్తి కార్డుల పంపిణీ అని చెప్పేసి మనకు ప్రధానమంత్రి మోడీ గారికి సంబంధించిన న్యూస్. గ్రామీణ ప్రాంతాల్లో భూముల డిజిటలీకరణ ద్వారా మరింత సాధికారత సాధించడానికి వీలవుతుందని మోడీ గారు చెప్పారు. టెక్నాలజీకి ఉన్న శక్తి, సుపరిపాలనతో ఇది సాకారం అవుతుంది. దేశంలో 10 రాష్ట్రాల్లోని 50,000